నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. సిద్ధార్థ లూథ్రా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్నారు. బెయిల్ పిటిషన్పై ఆయన తన వాదన వినిపిస్తారు. దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో సిద్ధార్థ లూథ్రా కూడా ఒకరు. దేశంలోని టాప్ 10 లాయర్లలో ఆయన కూడా ఒకరు. న్యాయ వర్గాల వివరాల ప్రకారం ఒకసారి కోర్టులో హాజరయ్యేందుకు ఆయన 5 లక్షలు పుచ్చుకుంటారు. రవాణా ఖర్చులు, బస, ఇతర సదుపాయాలన్నీ అదనం. కేసును బట్టి గంటకు 15 లక్షల వరకు తీసుకునే న్యాయవాదుల్లో ఆయన కూడా ఒకరు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జూలై 2012లో సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ చట్టం, విధాన సమస్యలకు సంబంధించిన విషయాలలో యూనియన్ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించారు. సిద్ధార్థ లూథ్రా మే 2014లో పదవికి రాజీనామా చేశారు. లూథ్రా క్రిమినల్ లా, సైబర్ మోసాల కేసులను డీల్ చేయటంలో దిట్ట. ఆయన 1990లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన ఎల్ఎల్బి, 1991లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి క్రిమినాలజీలో ఎంఫిల్ చేశారు. నోయిడాలోని అమిటి విశ్వవిద్యాలయం అతనికి గౌరవ డాక్టరేట్ ఆఫ్ లాను ప్రదానం చేసింది. లూథ్రా 2004 నుండి 2007 వరకు సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా ఢిల్లీ హైకోర్టులో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించారు. అతను 2007లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. ఈ పదవిని 2007లో హైకోర్టు న్యాయమూర్తులు అసాధారణమైన న్యాయవాదులకు మెరిట్ ఆధారంగా ప్రదానం చేశారు. ఆయన తన ప్రాక్టీస్ ను ఢిల్లీ హైకోర్టు నుండి భారత సుప్రీంకోర్టుకు 2010లో మార్చారు. లూథ్రా ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడిగా, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఆయన ఢిల్లీ లా టైమ్స్ మరియు ఢిల్లీ రిపోర్టెడ్ జడ్జ్మెంట్స్ అనే 2 భారతీయ న్యాయ పత్రికల సలహా బోర్డులో కూడా ఉన్నారు. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ లాయర్లలో ఒకరైన లూథ్రా 3 దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆయన 1991లో బార్లో చేరారు. తండ్రి 1997లో మరణించిన తర్వాత దివంగత సీనియర్ న్యాయవాది పిఆర్ వకీల్ మార్గదర్శకత్వంలో లూథ్రా తనను తాను క్రిమినల్ లాయర్గా తిరిగి ఆవిష్కరించుకొని తండ్రి ప్రాక్టీస్ ను స్వీకరించారు. తెహల్కా కేసు 2002లో ఆపరేషన్ వెస్టర్న్ స్ట్రింగ్ ఆపరేషన్ తర్వాత ఏర్పాటైన జస్టిస్ వెంకటస్వామి కమిషన్ ముందు లూథ్రా తెహల్కా మ్యాగజైన్ కు ప్రాతినిధ్యం వహించారు. లూథ్రా కమిషన్ విచారణ సందర్భంగా అప్పటి కేంద్ర రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. జస్టిస్ సౌమిత్రా సేన్ కేసులో న్యాయమూర్తుల విచారణ కమిటీకి సహాయం చేయడానికి లూథ్రాను భారత ప్రభుత్వం 2009లో న్యాయవాదిగా నియమించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం జస్టిస్ సేన్ తప్పుగా ప్రవర్తించినట్లు కమిటీ నిర్ధారించింది. ఫేస్బుక్ కేసు డిసెంబర్ 2011లో ఫేస్బుక్, గూగుల్ మరియు యాహూతో సహా భారతదేశంలోని 21 సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు వ్యతిరేకంగా జర్నలిస్టు వినయ్ రాయ్ ప్రారంభించిన క్రిమినల్ విచారణ కోసం లూథ్రాను ఫేస్బుక్ నియమించుకుంది. వాట్సాప్ కొత్త గోప్యత విధానానికి సంబంధించి 2 విద్యార్థులు ఢిల్లీ హైకోర్టులో సెప్టెంబర్ 2016లో వాట్సాప్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై లూథ్రా వాదించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో లూథ్రా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా పనిచేశారు. ఈ కేసుపై తుది తీర్పును 5 మే 2017న సుప్రీంకోర్టు వెలువరించింది. సెప్టెంబర్ 2013లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించిన 4 దోషులకు మరణశిక్షను సమర్థించింది. ఓటుకు నోటు కేసు, టీడీపీ అధినేత కేసులను సిద్ధార్థ లూథ్రానే చూస్తున్నారు. గతంలో అమరావతి భూముల కేసులను వాదించారు. ఇక గతంలో 2016లో లూథ్రా ఓటుకు నోటు కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున వాదించారు. డిసెంబర్ 9, 2016న హైదరాబాద్ హైకోర్టు ప్రత్యేక ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేసింది. ఓటుకు నగదు కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరోని ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మరోసారి చంద్రబాబు తరపున కోర్టులో వాదనలు వినిపించేందుకు లూథ్రా రంగంలోకి దిగారు. లూథ్రా తన బృందంతో ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత తరపున బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించారు. ఇది వాళ్ళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.